రెండిటి మేళవింపు అందెశ్రీ. అసలు బడికి వెళ్లకుండా అసలు బలపమే పట్టకుండా అసలు సాహిత్య ప్రపంచానికి ఎలా చేరుకున్నాడు, అసలు అది ఎలా సాధ్యమైందంటారు? అంటే బడికి పోతేనే విద్య వస్తుంది అనేది మనకున్నటువంటి ఒక నమ్మకం. అది అది అదొక రకమైనటువంటి నోషన్ అది. కానీ నిజానికి చాలా మంది మీరు తెలంగాణ గ్రామాల్లోకి పోతే పద్మశాలిలు అద్భుతమైన పద్యాలు చదువుతారు. మంగళి వాళ్ళు గొప్పగా వాళ్ళు మన ఏమిటి భూమి కొలతలు కూడా వేస్తారు. వాళ్ళకి ఎట్లా తెలుసు వాళ్ళకి ఆ భూమికి సంబంధించినటువంటి గణితం. అట్లానే వాళ్ళు గొప్ప పద్యాలు చదువుతారు. చాలా మంది అట్టడి కులాల వాళ్ళు అద్భుతమైన పద్యాలు చదువుతారు, భజనలు చదువుతారు. ఈ మన ఒక దున్న ఇద్దాస్ లాంటి వాళ్ళ తత్వాలు పాడతారు. ఈ తత్వాలు పాడు వీటి నుంచి ఆయన అందుకున్నాడు, వీటి నుంచి ప్రేరణ తీసుకున్నాడు. వీటి సహాయంతో ఆయన భాషా శక్తిని పెంచుకున్నాడు, భావన బలాన్ని పెంచుకున్నాడు. తర్వాత ఆయనకు బిరుదురాజు రామరాజు గారి లాంటి ఒక గొప్ప పండితుడి సహచర్యము, ఆ తర్వాత ఇంకా అనేక మంది చాలా మంది కవులతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉండడం, వాళ్ళ నుంచి కూడా ఆయన తన రచనకు కావలసినటువంటి ఒక పునాదిని ఆయన నిర్మించుకున్నాడు. కనుక ఆయన బడిముఖం చూడకుండా ఎదిగి బ్రతుకులోంచే నేర్చుకొని మనుషుల వ్యక్తుల సాంగత్యంలోంచి నేర్చుకొని ఆయన గొప్పగా ఎదిగినటువంటి కవి. ఆయన ముఖ్యంగా బాణీ కట్టడంలో ఆయన ప్రత్యేకత చాలా కనబడుతుంది. మనకు పాట రచనలోనే కాకుండా బాణీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటది అందెశ్రీది. అది ఆ బాణీలో ఒక ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ మనల్ని చాలా ఆకర్షిస్తుంది. ఆయన పాడేటప్పుడు కూడా అంతే ఫోర్స్ తో పాడేవాడు, అంతే శక్తివంతంగా పాడేవాడు. నిజానికి అది ఆయనలో ఉండేటువంటి ముఖ్యంగా భావుకతతో పాడేవాడు, ఆ భావాన్ని అనుభవిస్తూ పాడేవాడు. ఒక రకమైనటువంటి ఎమోషనల్ టోన్లో పాడుతుంటే సభంతా కూడా ఇట్లా గగుర్పాటుకు గురయ్యేది, ఒక జలధరింపుకు గురయ్యేది. అట్లా సభలో ఒక ప్రకంపనలు రేపి అద్భుతమైన ముద్ర వేయగలిగినటువంటి నైపుణ్యం అందెశ్రీ సొంతం. అంటే ఆయన 3000కు పైగా పాటలు రాశారు. అంటే ఆయన మీకు ఏదైనా ఎప్పుడైనా ఒక పాట పంచుకునే సందర్భం ఏమైనా వచ్చిందా? చాలా సార్లు. అంటే ఈ పాటలో నేను ఇట్లా చరిత్రనంతా నిక్షిప్తం చేశాను, నేను ఇందులో భిన్నాగుడి ప్రస్తావన తెచ్చాను, బౌద్ధ గురువుల ప్రస్తావన తెచ్చినాను, ఇదిగో ఇందులో నేను రాచకొండ నాయకుల ప్రస్తావన చేశాను, జయ జయ హే తెలంగాణ వినిపిస్తున్నప్పుడు. కానీ తర్వాత ఇట్లా చాలా ఈ పాటలన్నీ అంటే మన బొమ్మ చెక్కితే బొమ్మరా కూడా ఆయన రాసిన కొత్తలో ఒకసారి ఒక సభలో కలిసి అదంతా కూడా వినిపించాడు. ఒక్కొక్క దేవత ఎట్లా మానవ సమాజంలో ఎట్లా ఆ దేవత ఎట్లా పూజలు అందుకుంది, ఎట్లా అవతరించింది, అవన్నీ కూడా ఆ పాటలో ఇట్లా ఆయన చెప్పేవాడు, చర్చించేవాడు, చెప్పేవాడు. తర్వాత ఆయన నిప్పుల వాగని ఆ పాటల పుస్తకం వేసినప్పుడు కూడా నేను రాసిన 1-2 పాటలు ఆయన దాంట్లో అచ్చు వేసుకున్నాడు, అడిగి పంపించమన్నాడు. నేనే నిజానికి అప్పుడు కాస్త బద్దకించి 1-2 పంపిన అవే వేసుకున్నాడు. ఆయన ఉండేది ఆ పాటల గురించినటువంటి చర్చ చేసేవాడు తరచుగా. తను ఎట్లా ఆ పాట రాశాడు, దానికోసం ఎంత కష్టపడ్డాడు, దాంట్లో ఎట్లా ఆ భావాన్ని ఎంత పొదిగాడు, ఎట్లా ఒక గంభీరత తెచ్చాడు. ఎంత వింత ఒకటి ఉంటుందండి, గిజిగాడి మీద రాశాడు, ఎంత గొప్ప వింత చూడమ్మ ఈ పక్షి లోపల అని ఒక పాట. చాలా ఒక తత్వం పాడినట్టుగానే ఉంటుంది అది. ఆ గిజిగాడికి ఇంత ఈ గూడు అల్లే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒక పాట ఉంటుంది. జాషువా కదా గిజిగాడి మీద పద్యాలు రాసినట్టే తన పాట రాశాడు. అలసాని పెద్దనైనా ఆదికవి నన్నయ్య అయినా చెల్లగరరా దీని ముందర అల్లికలలో అంటాడు. అంటే ఈ పక్షి గూడల్లే నైపుణ్యం ముందు వీళ్ళు పద్యాలల్లే నైపుణ్యం కూడా బలాదూర్ అన్నట్టుగా ఆ పాటలో చెప్తాడు ఆయన. అట్లా అవన్నీ కూడా షేర్ చేసుకునేవాడు మాట్లాడేటప్పుడు. ఉద్యమంలో చాలా అంటే అది ఉద్యమం జరిగిన రోజులు దాదాపు ఒక దశాబ్ద కాలం పైగా కలిసి అనేక ప్రయాణాలు చేశాము, అనేక సభలకు పోవడము, ధూమ్ధాంలకు పోవడము, ఆ పోతున్నంతసేపు మాట్లాడుకోవడము అన్నీ ఉండేవి. చాలా పంచుకునేవాడు. తర్వాత కూడా 2-3 సందర్భాల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఫోన్ చేసేవాడు ఎప్పుడన్నా. ఉందండి ఆ సంబంధం. అంటే నేటి తరం గాయకులు లేకపోతే కవులు కానీ ఈయన గురించి ఎలా ప్రేరణ పొందాలంటారు? అంటే ఒకటి ఉద్యమాల పట్ల ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఇది ఆయన నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. అట్లాగే అట్టడుగు వర్గ ప్రజల, ఆ కులాల ప్రజల వాళ్ళ భావనలకు బలమిచ్చే ఒక గొంతుక కావడం ఇది. తర్వాత ఏంటంటే రచనని పదును పెట్టుకోవడం, అందరి నుంచి స్వీకరించి రచనని పదును పెట్టుకోవటం, ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ, నిరంతర సాధనమున పనులు సమకూరు ధరలోన. అటువంటి ఒక సాధన చెయ్యాలి అనేది మనం
అందశ్రీ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు నా కోరిక కూడా ఏంటంటే అంటే నా అభ్యర్థన ప్రభుత్వానికి, నా అభ్యర్థన కూడా ఏమిటంటే ఆయన విగ్రహం ఎట్లాగూ తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాం. ఏదో ఒక ప్రధాన కూడలిలో, ఒక ప్రముఖమైన ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే దాంతో పాటు ఆయన కీర్తిని అజరామరంగా నిలపడానికి, నిర్మాణాత్మకంగా ఆయన స్ఫూర్తిని మలుచుకోవడానికి ఆయన పేరున ఒక జానపద సాహిత్య అకాడమీని నెలకొల్పి జానపద సాహిత్యం మీద, కళల మీద, ఇక్కడ జానపద అంటే అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లోంటి శ్రామిక కులాల్లోంచి వచ్చినటువంటి ఒక తాత్విక సంపదనంతా కూడా, సాహిత్యాన్నంతా కూడా సేకరించటము, విశ్లేషించటము, పరిశోధించటము, దీనికి సంబంధించిన ఒక గొప్ప నిర్మాణాత్మక కృషి జరిగే ఒక సంస్థగా ఈ అకాడమీని తీర్చిదిద్ది ఆ అకాడమీకి అందశ్రీ పేరు పెట్టాలన్నది నా వైపు నుంచి ఒక అభ్యర్థన, ఒక ప్రతిపాదన. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే మరి మీరు కలిసినప్పుడు మళ్ళీ అంటే భవిష్యత్తులో ఒక పాట రచించాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ మధ్య కాలంలో అంతసేపు మేము మాట్లాడుకున్నది లేదు. తన రచన గురించి కానీ, తను ఏం రాయాలనుకుంటున్నాడు అన్నది కానీ చెప్పిందైతే లేదు. ఒక సందర్భంలో, ఒకటి రెండు సందర్భాల్లో కలుసుకుంటే యోగక్షేమం అడిగేంత వరకే ఆయన మాట్లాడాడు. అంతకు మించి మాట్లాడుకోలేదు. ఈ రచనలకు సంబంధించి తనకి ఈ కోరిక ఉంది అని అయితే ఏం చెప్పలేదు ఆయన. ఇది అంటే నదీ కావ్యం ఒకటి రాస్తున్నాడు ఆయన చాలా కాలంగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నదుల్ని చూసి వచ్చాడు ఆ కావ్యం రచించడం కోసం. నది మీద ఒక సుదీర్ఘమైన కావ్యం రాస్తున్నాడు. అది త్వరలో అచ్చు అవుతుంది అని మాత్రం అన్నాడు. అది త్వరలో అచ్చు కాబోతుంది. ముందు మాట కోసం ఎవరికో ఇచ్చానన్నాడు. ఎవరికి ఇచ్చారన్నది కూడా నాకు గుర్తులేదు, కానీ ముందు మాట కోసం ఎవరికో ఇచ్చానని అన్నాడు. అది త్వరలోనే ఆ పుస్తకం వస్తుందనేది మాత్రం ఒకటి చెప్పాడు. అంటే చివరిసారిగా మీరు